ఆలోచన లేదు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అయితే ఈ మధ్య కాలంలో ప్రధానంగా వచ్చేది ఏంటంటే తేజస్వి అలాగే రాహుల్ కి సయోధ్య కుదరటం లేదు, పొత్తు కూడా కుదరటం లేదు, అది మీకు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రధాన వినిపిస్తున్న మాట. దీనిపై ఏమంటారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏదైతే మహాగఠబంధన్ అని పేరు పెట్టుకున్నారో, సీట్ షేరింగ్ ముందుకు వెళ్తున్నారో, వాళ్ళే ఒకరికి నుండి తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకటి. చూడండి, మదన్ షా గారు ఆర్జేడీ, ఆయన వచ్చి లాలూ ప్రసాద్ గారి ఇంటి ముందు బట్టలు చించుకొని డబ్బులు అడుగుతున్న టికెట్లు, డబ్బులు ఇవ్వలేదన్న టికెట్ ఇవ్వలేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్ ఎమ్మెల్యే ఆలం, ఆయన ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాజేష్ రామ్ తో ఆడియో కాన్ఫరెన్స్, డబ్బుల కోసం డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు ఇవ్వలేకపోతే టికెట్ ఇవ్వట్లేదు అన్నారు. అంటే ఈ రకంగా ఓట్చోర్ అన్న వాళ్ళు సీట్ చోర్ పార్టీ అయిపోయింది. అందుకనే ప్రజలు వాళ్ళని సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఓటు పడకుండానే మహాగఠబంధన్ ఓడిపోయే పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే ఏ రకంగా నమ్ముతారండి? ఒక కామన్ ఎజెండా లేదు, సయోధ్య లేని పార్టీలు రేపు అధికారులు ఏ రకంగా రావాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు? పైపెచ్చు గోండారాజు, ఏంటి ఆర్జేడీ పరిపాలన గోండారాజుకి చాలా ఫేమస్. అటువంటి నాయకులందరికీ టికెట్లు ఇచ్చారు. షాబుద్దీన్ ఉన్నారు, పెద్ద గోండా, ఆయన అబ్బాయికి టికెట్ ఇచ్చారు. అలాగే మదన్ రీట్లాల్ యాదవ్, అతని మీద అనేకమైన కేసులు, అతనికి టికెట్లు ఇచ్చారు. మరోసారి గోండారాజు వచ్చే విధంగా ఆ యొక్క నేత ఏదైతే కేసీ యాదవ్ అనేవాడు, నన్ను ముఖ్యమంత్రి చేయండి, గతంలో మా నాన్న చేసి మా అమ్మ చేసి మరిపిస్తాను, నేను కొత్త పరిపాలన ఇస్తా అని చెప్పేసి, ఇప్పుడు ఆ పరిస్థితి ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటించేవాడు లేదు. ఆ డిప్యూటీ సీఎం ప్రకటించమనేమో ఆ యొక్క మనీష్ సైని ఆ పార్టీ బీఏపీ పార్టీ అధ్యక్షుడు, నన్ను డిప్యూటీ సీఎం చేయండు, డిప్యూటీ సీఎం ప్రకటించండు అంటారు. డిప్యూటీ సీఎం లేదు, సీఎం లేదు, కలిసికట్టుగా ఇవ్వడం లేదు, టికెట్ షేరింగ్ లేదు, ఒకరి మీద ఒకరు. సో ఏ రకంగా వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అవుతారండి? మాకు ప్రతిపక్ష పార్టీ బీహార్ లో ఆల్మోస్ట్ లేక ప్రజలు కూడా చేత్కరించుకుంటున్నారు. బీహార్ లో ప్రజలే కాదు, దేశ ప్రజలందరూ చేత్కరించుకుంటున్నారు. ఇండి కూటమి అంతా అతుకులు బొంత, ఒక విధానం లేదు. కేవలం మోదీ గారి మీద ద్వేషం, బీజేపీ ద్వేషంతో కలిసికట్టుగా ప్రయాణం చేస్తారు. కలిసికట్టు ప్రయాణం చేయలేని పరిస్థితి. ఈ అనైక్యత, అవినీతి, వాళ్ళ యొక్క గోండారాజు స్పష్టంగా కనబడిపోతుంది. తప్పనిసరిగా ఈ యొక్క ఎన్నికల్లో వారు కనీస ప్రతిపక్ష హోదా వస్తో రాదో కూడా డౌట్ లో ఉన్న పరిస్థితిలో ఉందండి. ఓకే, రైట్ పెద్దిరెడ్డి గారు.